ఫ్రెండ్స్, ఈ వ్యక్తి పచ్చడి ఫ్యాక్టరీలో ఎలుకలు చంపే పని చేసేవాడు. ఆ పనికి అతనికి డబ్బులు వచ్చేవి. ఒక్కసారి ఫ్యాక్టరీలో ఒక్కసారిగా బోలెడన్ని ఎలుకలు కనిపించాయి. అనుకున్నాడు, ఇన్ని ఎలుకలు చంపితే బాగానే సంపాదించొచ్చు. కానీ ఒక్కసారిగా ఎలుకల భయంతో ఆడిపోయి ఫ్యాక్టరీలోని పచ్చడి పెట్టే ఒక పెద్ద కంటైనర్ లో పడిపోయాడు. దురదృష్టం ఏంటంటే అక్కడ ఉన్న ఏ ఒక్క కార్మికుడు అతన్ని పడటం చూడలేదు. అలా ఆ కంటైనర్ ను మూసేశారు. ఏదో కారణంతో ఆ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసేశారు. అలా 80 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక రోజు ఇద్దరు అబ్బాయిలు ఆ ఫ్యాక్టరీలోకి చొరబడ్డారు. కంటైనర్ మూత తీసి చూస్తే అద్భుతం, 80 సంవత్సరాల క్రితం పడ్డ ఆ మనిషి బతికే బయటపడ్డాడు. ఆ ఇద్దరు అబ్బాయిలు భయంతో పరిగెత్తుకుంటూ పోయారు. ఆ మనిషి బయటకొచ్చి చూస్తే అంతా మారిపోయింది. అతని ఇంట్లో ఒక్కరు లేరు, ఎవరూ బతకలేదు. అతను ఒక దుకాణానికి వెళ్లి కొన్ని దోసకాయలు కొనాలనుకున్నాడు. ఫ్యాక్టరీలో పనిచేస్తూ పచ్చడి తయారు చేయడం నేర్చుకున్నాడు కదా, కానీ జేబులో డబ్బులు లేవు. అలా దోసకాయలు వదిలేసి చెత్త కుప్పలో ఏదైనా ఉపయోగపడే వస్తువుల కోసం వెతకడం మొదలెట్టాడు. అదృష్టవశాత్తు అక్కడ కొన్ని పాడైన దోసకాయలు, కొంచెం ఉప్పు దొరికాయి. అతనికి సంతోషం వేసింది. ఒక షాపింగ్ కార్ట్ తీసుకొచ్చి దాన్ని బండిలా మార్చాడు. మళ్ళీ పచ్చడి అమ్మాలని నిర్ణయించుకున్నాడు. చెత్త కుప్పలో మళ్ళీ వెతికి కొన్ని డబ్బాలు సంపాదించాడు. ఆ డబ్బాల్లో దోసకాయలు, ఉప్పు వేసి ఉంచాడు. ఒక రోజు వాన వచ్చింది. దాంతో అతని పచ్చడి రుచిగా తయారైంది.